అవసరం ఉంది. ఇక ఇన్ డీటెయిల్గా ఈ వార్తలకు సంబంధించి మనం విశ్లేషణ చేస్తే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, కేసీఆర్ అవినీతిని గ్రామ గ్రామాన చాటండి, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ శ్రేణులను సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ సమావేశంలో చర్చ. అయితే నిన్న గాంధీభవన్ వేదికగా పీఈసీ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 306 సుమారుగా 306 దరఖాస్తులు వచ్చినాయట. 306 దరఖాస్తులు వచ్చినాయట. ఈ దరఖాస్తులకు సంబంధించి పీఈసీ సమావేశంలో ఆయన చర్చిస్తూ ఒక్కో నియోజకవర్గానికి 3 పేర్లను పరిశీలించినట్టుగా బయట వార్త వినిపిస్తే, మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లు అంటే సుమారుగా 17 నియోజకవర్గాలలో 3 పేర్ల చొప్పున అరిష్టానికి పంపించారట. అయితే ఈ సమావేశంలో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన తీరు పట్ల ఏ రకమైన తీరు అవలంబించాలి, పైపెచ్చు బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంథన్ అవుతూ వస్తోంది. నిత్యం అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటరీ స్థాయి సమావేశాలతోని బిజీ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఓడిపోయి రిజల్ట్స్ వచ్చిన మరుసటి అంటే చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ నిన్న కేసీఆర్ వచ్చి కేఆర్ఎంబీ విషయంలో ఏదో ఆక్రమణ జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబీకి సంతకాలు ఇచ్చి నాగార్జున సాగర్, శ్రీశైలం 2 డ్యామ్లను కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్ళింది. ఇకపై తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం కూడా నీరుకు మళ్ళీసారి అడగాల్సిన పరిస్థితి వస్తుంది, భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ మొత్తం ఆగమైపోతే ప్రజలను ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతున్న కేసీఆర్ మాటలకు సంబంధించి నల్గొండలో సభ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలకు సంబంధించి చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో ఏం చెప్తున్నారు, కావాలనే కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను ఇచ్చినామని చెప్పి ఆరోపణ చేస్తోంది. కానీ ఎక్కడ కూడా ఆ సంతకం పెట్టలేదు, ఆ దిశగా ప్రయత్నం కూడా జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేఆర్ఎంబీ పరిధిలోకి ఈ 2 జలాశయాలను వెళ్లించే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో గతంలో మీకు చెప్పిన నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ 2 కూడా హైడల్ ప్రాజెక్ట్కి, ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే డెఫినెట్గా హైడల్ పవర్ ఉత్పత్తి కోసం మాత్రమే ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్. తర్వాత దాని ఇరిగేషన్ కోసం, తాగునీటి కోసం వాడుతున్నారు, అది వేరే విషయం. ఈ 2 ప్రాజెక్టులు కనుక కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే మనకు నీటి విడుదల చేయాలన్నా, లేకుంటే విద్యుత్ కోసం మనం ఇన్ని రోజులుగా వినియోగించినటువంటి విద్యుత్ కోసమైనా ప్రతిదానికి కేఆర్ఎంబీ అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దిశగా సంతకం చేసింది, కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంతకం చేసింది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న ఆరోపణ, వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మరొకవేళ నిజమే అయితే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తోంది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశగా ప్రయత్నం చేయలేదు, ఆ దిశ అంత తప్పుడు వార్తలు ఎక్కడా సంతకం చేయలేదు, కావాలని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నం మాత్రమే అంతా కూడా. కేఆర్ఎంబీ పరిధిలోకి ఈ 2 జలాశయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇద్దరి ప్రయత్నం ఏంది, ఆ జలాశయాలని కేఆర్ఎంబీ పరిధిలోకి పోవద్దని. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, ఏది లేదు మీరు సంతకాలు పెట్టిరు, మీరు ఇచ్చేందుకు సంతకాలు పెట్టిరని చెప్తున్నది. సో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఇదే సందర్భం, ఇదే అంశానికి సంబంధించి సేమ్ యాజ్ టీజ్గా అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉండే, ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు వైస్ వర్సా డిఫరెంట్గా ఉందనుకోండి, అటు ఇటు మారిపోయింది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే ఆరోపణ చేసింది, కేఆర్ఎంబీకి సంబంధించి పూర్తిగా సంతకం చేసింది కేసీఆర్, కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను ఇచ్చేందుకు కేసీఆర్ సంతకం చేసడానికి ఇదే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఇది కేవలం రాజకీయంగా మాత్రమే తప్ప ఇటు పరిస్థితుల్లో ఆ యొక్క అంశాన్ని ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, అట్లా గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కానీ మేమైనా సంతకం చేయాలని చెప్పి ఏ డాక్యుమెంట్ కానీ, ఏ ఒక్క బహిరంగంగా అంశం కానీ ఎక్కడ బయటికి చెప్పలేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వరకే సాగిపోతుంది. రాజకీయంగా అంశం మాత్రంగానే ఇది సాగుతుంది తప్ప నిజాలు మాత్రం ఇంకా బహిరంగంగా బయటికి అయితే పడతలేవు. అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే కృష్ణా జలాలకు సంబంధించి కేఆర్ఎం పరిధిలోకి 2 జలాశయాలు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాట కదా. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాలుగా ఏం చేసినట్టు? ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, జగన్తో చాలా ఫ్రెండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది, జగన్ ఇంటికి వెళ్ళి కలిసింది, వైసీపీ ఎమ్మెల్యేలతో మంత్రులతో వెళ్ళి వాళ్ళ ఇంటికి భోజనాలు చేసిర్రు, అనేక మార్లు కలిసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి కదా. ఏ ఒక్కసారైనా కూడా కేఆర్ఎంబీ దృష్టి దాకా మనం పోవడం ఎందుకు, 2 జలాశయాల గురించి కలిసి చర్చించుకుందాం అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని భేటీ అయిపోయి ఆ రాష్ట్రాల యొక్క జలాశయాల వాటాను మీరే తేల్చుకోండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అవకాశం కల్పించింది. ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. అనేక తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాల విషయంలో కొన్ని డ్యాములు ఏర్పాటు జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి నీటి కొరత లేకపోతే ముంపు ప్రాంతాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా అప్పుడు మాట్లాడలేదు. 10 సంవత్సరాలుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో, ఇటీవల కాల ఎన్నికల నేపథ్యంలో కూడా నాగార్జున సాగర్ డ్యామ్ మీదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, పోలీస్ అధికారులు వచ్చి అక్కడ బైఠాయించి నానా హైడ్రామా క్రియేట్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ మాట్లాడలే.
మరి ఇన్ని రోజులుగా మాట్లాడిన కేసీఆర్ ఎందుకు బయటికి వచ్చి ఏదో జరిగిపోయింది ఏమో జరగబోతున్నట్టుగా మాట్లాడానంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఇక పార్లమెంట్ ఎన్నికలు ఒకటే ఒక అంశం చాలా క్లియర్గా అభివృద్ధి సంక్షేమం అనుసరిస్తోంది ఆచరిస్తోంది బీసీ బంధు దళిత బంధు రైతు బంధు అని చెప్పి ప్రజలకి ఎంత చెప్పినా కూడా ప్రజలు వాటిలో అంశాలని సమస్యల్ని పసిగట్టి ఇగద్దు నాయనాని పాలన అని చెప్పి కేసీఆర్ని గద్దెదించిన విషయం అందరం గమనించినాం. సో ఆ అంశాలు మరోసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా లేవనెత్తితే ఆ అంశాలకు సంబంధించి ప్రజలు నమ్మే అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక కొత్త ఎజెండా కావాలి, ఒక పార్టీ ముందుకు పోవాలన్నా ఎన్నికల ప్రచారాలు చేయాలన్నా ఒక ఎజెండా కావాలి. వీళ్ళకి ఏ ఎజెండా లేదు. సో ఏం చేసిరు? కేఆర్ఎంబీ అనే ఎజెండాని లేవనెత్తుకున్నారు. కేఆర్ఎంబీ ఎజెండా లేవనెత్తుకున్నారు. ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు? ఫోకస్ చేసే నీ జిల్లాలు ఏంటి చూస్తే కనుక ముందుగా ఈ అంశాల గురించి మాట్లాడుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్ల కోసం గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ గ్రామాన చాటి చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులను ఆయన సూచించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఏమైపోతుంది? కాళేశ్వరం గురించి చర్చకు వస్తుంది. కాళేశ్వరం మీద వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని అడ్డుకునేందుకు కేఆర్ఎంబీ అంశాలు ఏమైనెత్తింది బీఆర్ఎస్ పార్టీ. అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చకు వస్తే వీళ్ళు రెడీ అని చెప్పారు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మొదటి రోజు సమావేశంలో నానా హైడ్రామా క్రియేట్ చేసి మొదటి రోజే 4-5 సస్పెండ్ కూడా చేయించుకొని వాళ్ళకు వాళ్ళే, ఎందుకంటే మాట్లాడలేనప్పుడు సమాధానం లేనప్పుడు ఏం కావాలి? సస్పెండ్ కావాలి. సస్పెండ్ అయితే ఏమైతే వాళ్ళు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. అక్కడ ఒకరికొకరు తలపడితే ఆ అంశం బయటికి రావాలంటే అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు నెగ్గుతారో, ఎవరు ఓడిపోతారు అనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ రకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకుండా ఉండాలంటే ఇది అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడితే వీళ్ళ అంశాన్ని వక్రీకరించి మాట్లాడి కేఆర్ఎంబీ గురించి ఇంకా రకరకాల డ్రామా క్రియేట్ చేసి ఆ గొడవ క్రియేట్ చేసుకొని సస్పెండ్ కావాలి. సస్పెండ్ అయితే ఏమవుతుంది? అసెంబ్లీ సమావేశాల నుంచి వాళ్ళు లోపల ఉండరు. సో కావాలనే ప్రశ్నించే గొంతు నొక్కేసి ప్రతిపక్షమైన పార్టీని మమ్మల్ని బయటికి గెంటేస్తారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. బయటకు వచ్చి వీళ్ళు అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడే అంశాలకి అది కాదు ఇది కాదని చెప్పి కేవలం ఈ అంశాన్ని దాటవేసే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉన్నది. డెఫినెట్గా అవకాశం కూడా ఉన్నది. ఇక కాళేశ్వరం గురించి వీళ్ళు మొత్తం ఇప్పుడు 2 నెలల పాటుగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తూనే ఏంది గ్యాస్ సిలిండరు, ఉచిత కరెంటు, తర్వాత ఆరోగ్యశ్రీ పథకాలు, ఇంకేవో పథకాలు లేకుండా 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల అమలు తీరు, ప్రజాపాలన సదస్సులకు సంబంధించి వాళ్ళ అప్లికేషన్ల స్వీకరణ, వాటి గురించి ఆవిష్కరణ, జాబ్ క్యాలెండర్ అన్నీ కూడా చూపిస్తూనే పైపెచ్చు కేసీఆర్ వైపు పోవద్దంటే ఏం చేయాలి? మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఎంత అవినీతి చేసిండో ప్రజలకు వివరించాలి. కాబట్టి ఈ అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుకుంటుంది. ఇక కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. మేడిగడ్డ అవినీతిపై విచారణ, కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారంటూ కేసీఆర్ బారాస నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? దేని నుంచి? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ అవినీతి విచారణ, కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారని కేసీఆర్ బారాస నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ అంశం బయటికి వస్తే అది పెద్ద ఎత్తున మాకు అవినీతి ఆరోపణలు వస్తే కనుక డెఫినెట్గా మా మీద మచ్చబడే అవకాశం ఉన్నది. కాబట్టి సో దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను అప్పగించిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కారు కూతలు కూస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఇక మేడిగడ్డ వెళ్ళి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ అట. నీళ్ళ గురించి తెలియనందునే కూలిపోయే కాళేశ్వరం కట్టారన్న బట్టి. అదే కేసీఆర్ ఏమంటాడు? అసలు నీళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదు. నీళ్ళ గురించి తెలియకనే గతంలో తెలంగాణ రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి అవినీతి జరిగింది, మా మీద కొంతవరకు అణచివేసే ప్రయత్నం జరిగింది, మాకు నీళ్లు రాకుండా అడ్డుకొని మా మొత్తం వ్యవసాయం ఆగమైపోయింది, జనం ఆగమైపోయారని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పిండు. సో ఆ సిద్ధాంతంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు విలువలు ఏం తెలుస్తాయి? నీళ్ళ గురించి తెలియరని చెప్పి చెప్తుంటే బట్టి విక్రమార్క ఏమంటాడు? అవును, మాకు తెలియకనే మేము ఏం చేసినాం, కూలిపోయే కాళేశ్వరం కట్టారు అని అంటాడు. నీళ్ళ గురించి తెలియకపోవడం వల్లే కేసీఆర్ కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరా అని చెప్పి బట్టి విక్రమార్క అడుగుతున్నాడు. ఇక హైదరాబాద్ ప్రతిష్ట